సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి మరొక పరిశుద్ధ దినమున మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు తన కృపా భాగ్యతను మన జీవితాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత చాలిన దేవుడు. మన మీద తన అపారమైన కృప, మన మీద తన అపారమైన ప్రేమ ఉండబట్టే మనం సజీవులుగా ఉన్నాం. మనం గొప్పవారమని కాదు, యోగ్యులమని కాదు, అర్హత కలిగిన వారమని కాదు, కానీ కేవలం ఆయన యొక్క ఉచితమైన కృపే మనం సజీవ లెక్కలో ఉండి మరొక పరిశుద్ధ దినాన్ని మన జీవితంలో మనం చూడగలిగేటువంటి కృపా భాగ్యతను దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఈ యొక్క పరిశుద్ధ దినంన దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందుగా కొన్ని విషయాలు పంచుకోవాలని ఆలోచిస్తున్నాను. ఎందుకనంటే క్రైస్తవులకు ఆపదలు అనేకములు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినప్పటికీ కూడా క్రైస్తవ విశ్వాసుల మీద, క్రైస్తవ సేవకుల మీద, క్రైస్తవ సంఘాల మీద దాడి చేసేటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితులు చూస్తుంటే క్రైస్తవులకి ఎంత భయంకరమైన ఆపదలు సంభవించినాయా అని చెప్పేసి అర్థం చేసుకోక తప్పట్లేదు. ఎందుకనంటే క్రైస్తవులు అనే వ్యక్తులు ఏదో ఒక వ్యక్తి పాడైపోవాలని వారు ప్రయత్నం చేయరు. ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయరు. వారు ఎరిగినటువంటి సజీవమైన మార్గాన్ని అనేక మందికి ఆ యొక్క మార్గాన్ని చూపించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఆ ప్రయత్నంలో క్రైస్తవుల మీద దాడులు అనేవి జరుగుతున్నాయి. క్రైస్తవులు వచ్చి వారి ఇళ్లలో ఏమి దోచుకొని పోవరు. క్రైస్తవులు వచ్చి చేసేది ఏమిటనంటే వారు విశ్వసించినటువంటి సజీవమైన మార్గంలో ఇంకా నశించిపోతున్న నా తోటి సహోదరుడు, నా సహోదరి రక్షించబడాలి, ఆ పరలోకపు రాజ్య నివాసానికి వారిని కూడా ఒక యోగ్యులుగా మార్చాలని, వారిని కూడా ఒక భాగస్వాములుగా చేయాలని వారు ప్రయత్నం చేస్తారు. అయితే జరుగుతున్నటువంటి సంఘటనలు చాలా బాధాకరమైనది, చాలా విషాదకరమైనటువంటి సంఘటనలు. ఒక హాస్పిటల్లో ఒక రోగి తనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని వేరే వ్యక్తికి ఫోన్ చేపించి హాస్పిటల్లో ఎంత భయంకరమైన అక్కడ ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి ఆ వ్యక్తి తీసుకుని వెళ్ళి ఉన్నాడేమో. ఆ వ్యక్తికి తనకు అవసరం లేదంటే పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకోకుండా ఉంటే బాగుండేది, కానీ తీసుకొని మరలా మతోన్మాదులను పిలిపించి మతోన్మాదుల చేత అక్కడ భయంకరమైన సంఘటనకి కారకుడయ్యాడు. ఆ వ్యక్తి అక్కడితో విడిచిపెట్టలేదు, కానీ ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నాశనం చేయటానికి తను ఒక స్త్రీ అయి ఉండి కూడా నా సహోదరి కరాటే కళ్యాణి వారిని గురించి ఎంతగానో పెట్రోల్కి పోతూ అక్కడ ఎంతో భయానకమైన ఆందోళనకరమైన పరిస్థితులు చేసి ఆ విమల సహోదరి వచ్చి ఏమి ఆ వ్యక్తికి బలవంతంగా ఇవ్వలేదే. నేను తెలుసుకున్నటువంటి క్రీస్తు మార్గము, దేవుడు మనకు స్వస్థత ఇచ్చేటువంటి దేవుడు, యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఎరుగుట వలన అని చెప్పేసి తను పొందినటువంటి రక్షణ భాగ్యతను బట్టి తను పొందుకున్న రక్షణ సాక్ష్యాన్ని ఒకవేళ పంచుకుందేమో. ఆ పంచుకున్న దానికి విని వ్యక్తి మౌనంగా ఉండవచ్చు, కానీ ఆ ముందుగానే తను చెప్పవచ్చు కదా, నాకు ఇష్టం లేదు, నాకున్నది అని చెప్పేసానంటే బలాత్కారం ఏమీ కూడా జరగదు కదా. తీసుకొని ఎంత అలజడిని ఆ ఆసుపత్రిలో సృష్టించాడో మనం చూసి ఉన్నాం. రెండోదిగా అదే తెలంగాణ ప్రాంతంలో ఒక మందిరంలో దేవుని సేవ జరుగుతుంటే, దేవుని యొక్క ప్రార్థన జరుగుతుంటే 300 మందికి పైగా మతోన్మాదులు వెళ్ళి ఎంత భయంకరమైన అక్కడ దాడులు చేసి ఉన్నారు. అనేక మంది, దాదాపుగా 20 మందికి పైగా అక్కడ గాయపడి కుట్లు వేయించుకొని ఈ దినం ఎంత వేదన పడుతున్నారు. దీన్ని చేయటం వల్ల మీకు కలిగేటువంటి లాభం ఏమిటి? మనం చనిపోతున్నప్పుడు మనల్ని అయ్యో అనే వ్యక్తిగా ఉండాలి, కానీ మనల్ని అసహించుకునే పరిస్థితులు మనం చేయకూడదు. మూడో సంఘటన, పిల్లలకి కూర్చోపెట్టి ఆహారం తింటూ ఉన్న సమయంలో వచ్చి అక్కడ ఎంత భయంకరమైన అలజడి సృష్టించి ఉన్నారు. ఇవన్నీ సంఘటనలు చూస్తుంటే ఎంత భయానకమైన పరిస్థితుల్లో మానవుడి యొక్క మనుగడ వెళ్తుంది. మానవుడి యొక్క మనుగడ అటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు తోటి సహోదరుడిగా నీకు ఏమాత్రం కూడా బాధ్యత లేదా? నీకు సంఘం జోలికి వచ్చినప్పుడు మాత్రమే ఒక సేవకుడిగా నువ్వు పట్టించుకుంటావా? ఒక విశ్వాసగా నీ సంఘం మీద ఏదైనా దాడి జరిగినప్పుడే అయ్యో అని నువ్వు అంటావా? వారు కూడా మన తోటి సహోదరులే కదా, క్రీస్తు రక్తంలో కడగబడిన వారే కదా. అయితే వారి గురించి మనం చేసేది ఏమిటి? వారి గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నామా? లేకపోతే నాకెందుకులే అని చెప్పి మనం పట్టించుకోకుండా ఉంటున్నామా? ఈ యొక్క జీవిత గమనంలో మనం ఆలోచన చేసినట్లయితే క్రైస్తవుల గురించి ఎంతో ప్రార్థన చేయవలసి ఉన్నది.
ఈ రానున్నటువంటి ప్రభుత్వం ఏమాత్రం కూడా ఈ మతతత్వంతో కూడుకున్నటువంటి ప్రభుత్వం వచ్చినట్లయితే ఆపదలు అనేకమైనవి సంభవిస్తుంటాయి. అయితే మంచి సెక్యులర్ గవర్నమెంట్ వచ్చేలాగున మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను. రెండోదిగా క్రైస్తవ సంఘాల గురించి మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేద్దాం. సేవకుల గురించి ప్రార్థన చేద్దాము. దేశంలో ఒక మంచి రక్షణ భాగ్యతను అనుగ్రహించేటువంటి ప్రభుత్వం, అందరికీ కూడా ఒక భద్రతను కలిగించేటువంటి ప్రభుత్వం వచ్చేలాగున మన అనుదిన ప్రార్థనలు మన జ్ఞాపకం చేసుకుందాం. లేకపోతే ఈ దిన ఎక్కడో జరిగింది రేపటి దిన మన ఇళ్లలోకి రావచ్చు, లేకపోతే రేపటి దిన మన సంఘంలోకి రావచ్చు, రేపటి దిన మన వ్యక్తిగత జీవితం మీద దాడి జరగవచ్చు. కాబట్టి ఎవరికి జరిగినా అది అన్య సహోదరులు అవ్వచ్చు, లేకపోతే నా యొక్క ముస్లిం సహోదరుడు అవ్వవచ్చు, లేకపోతే ఒక క్రైస్తవ సహోదరుడు అవ్వచ్చు. అందరం కూడా ఒకే రక్తం కలిగిన వారమే. అందరం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తంలో కడగబడిన వారమే. ఒకవేళ నువ్వు తెలిసి అది దూరంగా ఉన్నావేమో, ఒకవేళ నువ్వు తెలియకోకుండా కూడా దూరంగా ఉన్నావేమో, కానీ ఏదేమైనప్పటికీ కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన వారం కాబట్టి మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకొని మనం పురికొల్పుకొని ముందుకు వెళ్ళినప్పుడు మనం అందరం కూడా అన్నదమ్ముల వలె, అక్క చెల్లెల వలె సంతోషంగా కొంతకాలం ఈ భూమి మీద జీవించగలుగుతాం. ఈ దినం మనం గమనించినట్లయితే ఈ పరిస్థితులన్నిటి గురించి కూడా ప్రార్థన చేయాలి. ఐదోదిగా చూసినట్లయితే రాబోతున్నటువంటి 1-2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. దాదాపుగా ఇంకొక 2-3 రోజుల్లో, లేకపోతే ఒక వారం రోజుల్లో ఈ ఎలక్షన్ కూడా అనేది దేశం అంతటిని కూడా వర్తించబోతున్నది. కానీ నేను చెప్పవలసింది ఏమిటి అనంటే, మనము రాబోతున్న ఎలక్షన్లో ఒక మంచి సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించే వారి కొరకు ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయబడినట్లుగా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేయమని మీ ప్రార్థన సహాయ సహకారాలు కోరుకుంటూ ఈ దినవాక్య గ్రంథంలోకి మనం వెళ్దాం. రండి, ఈ దినం మనం గమనించగలిగినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క పరిశుద్ధమైన దినమున దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఆపత్కరమైన పరిస్థితుల్లో, ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడు ఏ విధంగా సహాయం చేయగలడు అనేది నా అంశము. క్లిష్ట సమయంలో మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఎటువంటి సహాయతను మన జీవితంలో చేయగలడు అనేది మనం ఈ దినం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. రండి, ఈ వాక్యంలో ఉన్నటువంటి భావార్థాన్ని కొద్దిసేపు మనం గమనిద్దాం. 34వ కీర్తన, సంకీర్తన 34, 1-22 వచ్చిన వాళ్ళకి గమనించినట్లయితే అక్కడ పైన రాయబడినటువంటి మాట ఏమిటంటే, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాణి వలె ప్రవర్తించి అతని చేత తోలి వేయబడిన తర్వాత రచించినటువంటి కీర్తన. ఈ కీర్తనను దావీదు గారు రాస్తున్నటువంటి సమయంలో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఆయన పరిస్థితులు చూస్తుంటే తన ప్రాణానికే ముప్పు వాటిల్లేటువంటి పరిస్థితులు ఉన్నది. అయితే ఈ క్లిష్ట సమయంలో దావీదు గారికి ఒకటి మాత్రం గమనించి ఆయన పరిస్థితుల్లో నుండి కొంత బయటపడిన తర్వాత ఆయన రాసినటువంటి అద్భుతమైన మాట ఈ 34వ సంకీర్తనలో ఉన్నటువంటి 19వ చరణంలో ఉంటుంది, వచనంలో ఉంటుంది చూడండి. నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిట్లో నుండి యెహోవా వానిని విడిపించును. ఈ యొక్క లోకంలో మనం జీవిస్తున్నాం, ఒక క్రైస్తవుడిగా మనం ఉన్నాము. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. క్లిష్టమైన పరిస్థితుల్లో క్రైస్తవుని యొక్క మనుగడ కొనసాగుతున్నది. అయితే ఈ క్లిష్ట సమయంలో మనం చేయవలసింది ఏమిటనంటే, నీతిమంతుడైన దేవుని వైపు మనం చూడగలిగే వారిగా ఉండాలి. మనకి అనేకమైన ఆపదలు కలుగుతాయి అని పరిశుద్ధ లేఖన గ్రంథం సెలవిస్తున్నాయి. అయితే ఆపదలు కలిగి ఉన్నాయి కదని వాటి వైపు మనం చూడుకోకుండా యేసు ప్రభు వైపు మనం చూచినప్పుడు, మనం సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడైన తండ్రి అయినటువంటి యెహోవా వైపు మనం చూచినప్పుడు వాటి నుండి ఎలా విడుదల చేయగలదో మనం ఈ కీర్తనలో మనం చూడగలుగుతాం. ఇక్కడ చూచినట్లయితే ఎప్పుడు మనం ఆపదల నుండి బయటకు రాగలుగుతాము అనే మాటను మనం గమనించినట్లయితే ఈ 34వ సంకీర్తన 7వ వచనంలో రాయబడి ఉంది కదా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నీతిమంతునికి ఆపదలు అనేకములు జరుగుతాయని ఇందాక చదివి ఉన్నాం. అయితే జరుగుతున్నటువంటి ఆ సంఘటనల నుండి మనం బయటకు రావాలి అని అంటే ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీవు నేను ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారిగా ఉన్నామా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే కనుక దేవుని యొక్క దూతలు మనల్ని రక్షిస్తాయి. దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఆయన దూత మనకి కావలిగా ఉండి మనల్ని రక్షిస్తున్నది అని పరిశుద్ధ లేఖన గ్రంథం సెలవిస్తున్నది. ఈ దిన మన జీవితం కలుగుతున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నుండి మనకి సహాయం చేసేవారు ఎవరు కూడా లేరు.
దేవుడే మనకు సహాయం చేయగలడు. ఎప్పుడనంటే ఒక 3 విషయాలు నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఏమిటి అనంటే దేవుణ్ణి స్తుతించటం. ఇది మొదటి మాటగా 34 సంకీర్తన మొదటి మాటలో ఉన్నది కదా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండెను. అనగా దేవుణ్ణి స్తుతించినప్పుడు మన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటాము. ఈ దినంన నేను భయభక్తులు లేవని నువ్వు ఎలా చెప్పగలవని మీరు అంటూ ఉండవచ్చు. కానీ ఆయన స్తుతించేటువంటి అనుభవం మనలో ఉన్నప్పుడు మన జీవితంలో ఆయన దూతలు కావలిగా ఉంటాయి. మన జీవితంలో ఆయన రక్షణ దూతలు మనకు కావలిగా ఉంటాయి. ఆయనే మనకు రక్షకుడుగా ఉంటాడు. ఆయనే మనల్ని విమోచించగలిగేటువంటి దేవుడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములని 19వ వచనంలో రాయబడి ఉన్నది కదా. వాటన్నిటిలో నుండి రక్షించువాడు ఆయనై ఉన్నాడు కదా. అయితే ఆ రక్షకుడైన దేవుని వైపు మనం చూడగలిగే వారిగా ఉంటున్నామా, లేకపోతే మన పరిస్థితుల వైపు మనం చూస్తున్నామా? మన పరిస్థితులు కొంతవరకు మెరుగుగానే ఉంటాయి, కానీ కొంత ముందుకు వెళ్ళినప్పుడు జరిగేటువంటి పరిస్థితులు ఏమిటో తెలుసా? మనల్ని బాధలోకి, శ్రమలోకి, కష్టంలోకి, వేదనలోకి నడిపిస్తుంటాయి. వాటన్నిటిలో నుండి విడుదల ఇవ్వగలిగేటువంటి వారు ఎవరు అనంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు. కాబట్టి ఈ మాటల ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, దేవా నేను మీ వైపు చూస్తున్నాను నాయన, నన్ను విమోచించే విమోచకుడు మీరై ఉన్నారు, నన్ను కాపాడగలిగేటువంటి దేవుడై ఉన్నాడు, నన్ను రక్షించు వాడై మీరై ఉన్నారు అని మనము ఆయనను స్తుతించే వారిగా ఉండాలి అని మొదటిగా కీర్తనకారుడు రాస్తున్నాడు. రెండో మాట మనం గమనించినట్లయితే దావీదు గారి జీవితంలో ఏమిటంటే ఆయన ప్రార్థించిన అనుభవం కనిపిస్తుంది. 6వ వచనంలో గమనించినట్లయితే ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి ఆయన రక్షించెను. నీ జీవితం రక్షణ రావాలనంటే ప్రార్థించే అనుభవం. ఎలాంటి ప్రార్థించే అనుభవం తెలుసా? మొర్రపెట్టేటువంటి ప్రార్థన మన జీవితంలో కావాలి. ఆ మొర్రపెట్టే ప్రార్థన అనుభవం మనలో ఉన్నదా? ఏదో మన ప్రార్థన యాదృచ్ఛికంగా చేసేటువంటి ప్రార్థన ఆయన కోరుకోవట్లేదు. ఆయన ఒక మొర్రపెట్టేటువంటి ప్రార్థన, అంగలార్చేటువంటి ప్రార్థన, విరిగి నలిగిన హృదయంతో కూడుకున్నటువంటి ప్రార్థన ఆయన కోరుకుంటున్నాడు. అటువంటి ప్రార్థన అనేది మన జీవితంలో ఉన్నదా? మన జీవితంలో అటువంటి ప్రార్థన అనుభవం ఉన్నప్పుడు మన శ్రమల్లో నుండి విడిపించగలిగేటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ ప్రార్థనే కొదువై ఉన్నట్లయితే, అనగా దేవుని దగ్గర ఆర్జించటం అనేది మనకు కొదువై ఉన్నప్పుడు ఎవరు మనకి రక్షణ ఇవ్వగలరు? ఎవరు మనల్ని రక్షించగలరు? ఎవరు మనకు భద్రత ఇవ్వగలరు? కాబట్టి మనం రెండోదిగా నేర్చుకోవాల్సింది ఏమిటనంటే, మొదటిగా ఆయన స్తుతించటము, రెండోది ఆయన యందు ప్రార్థించే అనుభవంలోకి రావాలి. మూడోదిగా మనం గమనించినట్లయితే మనం ఎలా జీవించాలంటే చూడండి, 21వ వచనం 34వ సంకీర్తన 21వ వచనం, అనగా భక్తితో మనం జీవించాలి. అనగా దేవుని యందు భయముతో, భక్తితో కూడుకున్నటువంటి జీవితము మన జీవితంలో ఉండాలి. ఈ దినము క్రైస్తవులకి భక్తి అనేది ఎంతగానో సల్లగిల్లిపోయింది. ఇది కొద్ది వేదనతో, బాధతో చెప్తున్నటువంటి మాట. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, క్రైస్తవ యొక్క సేవకుల యొక్క బిడ్డలు ఈ దినము నేను గడిచిన కాలంలో నేను వాక్యం చూపించిన నిర్గమకాండ 28వ అధ్యాయంలో ఆ యొక్క ఆఖరిలోకి వచ్చేటప్పటికి క్రైస్తవ యొక్క సేవకుల యొక్క భార్యలు, బిడ్డలు ఎంతో ప్రవక్తలను చెప్పుకుంటూ ఎంతో గొప్ప నామాన్ని కలిగినటువంటి వారు, వారి భార్య, వాళ్ళ పిల్లలు టాటూస్, పచ్చ బొట్లు వేసుకుంటున్నటువంటి సేవకుడు ఈ దిన బలిపీఠం ఎక్కి బోధిస్తున్నారు. దానివల్ల దేవుని యొక్క నామం ఎంత దూషణ పాలవుతున్నది. నీవు మొదటిగా నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోకుండా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తే నువ్వు ఎవరికి చెప్పగలవు? నేను ఒక్క వేలు నా వైపు నేను చూపిస్తే ఎదుటి వ్యక్తి దేవుడు 4 వేలు మనకి చూపించి పరీక్షించుకోమని చెప్తూ ఉంటాడు. నేను నిజంగా ఈ విషయంలో నేను పరీక్ష చేసుకుంటూ నేను చెప్తున్నాను, నేను నా కుటుంబాన్ని ఎలా దేవుళ్ళో నేను సంపాదించుకోగలుగుతాను? నా కుటుంబము నేను ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ పరలోకపు రాజ్యాన్ని మేము స్వతంత్రించుకోగలుగుతామా? లేకపోతే ఇంతగా నేను బోధించి నేను నరకాగ్నికి లోనైతే దానివల్ల ఏం ప్రయోజనము? దేవుడు అందుకు కాదు కదా నన్ను ఈ భూమి మీద సృష్టించింది. అయితే ఈ దినం మనం ఏమి చేస్తున్నాము? దేవుని యందు భయముతో, భక్తితో కలిగి జీవించే వారిగా మనం ఉంటున్నామా? ఈ 3 విషయాలు కీర్తనకారుడు దావీదు మహారాజు గారు, ఆయన దేవుని యొక్క భక్తుడి మాటలు మనకు తెలియచేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క మాటలు ఆయన
ఎందుకు తెలియచేస్తున్నాడు తెలుసా? మనము ఆయన యందు ఒక 4 విషయాల్లో ఆయన యందు అనుభవాలు సంపాదించుకోవాలని కోరుకుంటున్నారు. ఏమిటి ఆ 4 అనుభవాలు? ఈ దినం నాకు కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. మొదటితో ఈ 3 విషయాల నుండి 4 అనుభవాలు ఏంటంటే, దేవునితో సంబంధం మనం ఏర్పరచుకునే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండోది, దేవుని ఎరిగిన వానిగా నీవు, అనగా నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎరిగిన వాడిగా ఉన్నాను, నేను బాప్తిస్మం అంటే నేను రక్షణ తీసేసుకున్నాను అని నువ్వు అంటున్నావు. కానీ రక్షణ తీసుకున్నటువంటి నీవు దేవుని ఎరిగిన వాడిగా నీ జీవితము దేవుని నమ్మే విధంగా ఉంటున్నారా? లేకపోతే దేవుడు నిన్ను చూచినప్పుడు నా కుమారుడు నిజంగా నా యొక్క రక్షణ మార్గంలోకి వచ్చినాడు, కానీ నేను నమ్మే విధంగా నా కుమారుడు నా కుమార్తె యొక్క జీవితం ఉందన్నప్పుడు ఎంతగా మనము అవమానం పాలవుతాం. కాబట్టి మనము రెండో అంశం ఏంటంటే, దేవుని ఎరిగిన వానిగా ఉండాలని భక్తుడు సెలవిస్తున్నాడు. మూడో అనుభవం ఏంటంటే, దేవునితో నడిచే అనుభవంలోకి మనం రావాలి అని భక్తుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఈ దినం నన్ను కూడా కోరుకుంటున్నది ఏంటో తెలుసా? ఆయనతో పాటు నడిచే అనుభవంలోకి మనం రావాలని ఆయన కోరుకుంటున్నాడు. నాలుగోదిగా, భయభక్తులు కలిగిన వారిగా మనం జీవించాలని కోరుకుంటున్నాడు. ఈ 4 అంశాల గురించి ఈ దినం కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. మనము మొదటిగా దేవునితో సంబంధం లేకోకుండా మనం ఎంత చేసినా అది నిష్ప్రయోజనమే కదా. ప్రార్థనకు ఫలితం రావాలి అని ఏమి ఎక్కడి నుండి వస్తుంది? మొదటిగా ఆయనతో సంబంధం ఏర్పరచుకోవాలి కదా. అందుకని అపోస్తుల కార్యము 17 అధ్యాయంలో ఒక మాట అక్కడ రాయబడినట్లుగా ఉన్నది. 17 అధ్యాయము 27-28 అనగా 26 నుండి అది కూడుకొని ఉంటుంది. 26 నుండి 28 వరకు చూచినట్లయితే ఈ విధంగా రాయబడి ఉన్నది. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తం నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చాలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వర్లలో కొందరును చెప్పుచున్నారు. ఈ మాటను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే కొద్దిసేపు ఈ మాటల గురించి ధ్యానం చేద్దాం. ఏమిటనంటే, ఆయన మనకు ఒక పొలిమేరను ఏర్పరిచిన వాడిగా ఉన్నాడు. ఆయన మనుషులను సృష్టించింది ఏదో మనుషుడు తన ఇష్టానుసారమైన జీవితం జీవించడం కోసం కాదు, కానీ ఆయన యందు సంబంధం కలిగిన వారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనతో సంబంధం పెంపొందింపబడటానికి ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినట్లుగా తెలుస్తున్నది. ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన వ్యక్తిగతంగా నీతో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. రెండోదిగా, ఆయన నీతో బంధం ఏర్పరచుకోవటానికి, అనగా ఆ యొక్క పాపం ద్వారా తండ్రికి సృష్టించిన బిడ్డలమైన మనతో ఏర్పడినటువంటి ఆ యొక్క అగాధము మరలా తన కుమారుని పంపించడం ద్వారా మరలా ఆయన పునరుద్ధరించినట్లుగా తెలుస్తున్నది. మూడోదిగా చూసినట్లయితే, నిన్ను నన్ను పరలోక రాజ్య నివాసులుగా ఆయన ఏర్పాటు చేసుకోవటం కొరకు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినట్లుగా తెలుస్తున్నది. అయితే నీవు ఆయనతో బంధం ఏర్పరచుకోవటానికి ఇష్టపడుతున్నావా? నువ్వు అంటుండవచ్చు, నేను ఎంతో బాప్తిస్మం తీసుకున్నాను, ఎంతో విశ్వాసంగా నేను జీవిస్తున్నాను, ఎంతో గొప్ప సేవకుడిని నేను అనుకుంటున్నావు. బట్ ఇప్పుడు చదవబడినటువంటి అపోస్తుల కార్యము 17 అధ్యాయం 26 నుండి 28 వరకు ఉన్నటువంటి మాటలు గమనించినట్లయితే, నువ్వు అటువంటి సహవాసం ఏర్పరచుకున్నటువంటి విశ్వాసగా నువ్వు నేను ఉన్నామా? లేకపోతే ఏదో జీవం కలిగినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి జీవం కాని వాటి కొరకు ప్రయాసపడేటువంటి వారిగా మనం ఉంటున్నామా? ఇక్కడ గమనించినట్లయితే, ఆయన తరువు చేసుకోనుకోకుండా ఆయన నీతో కలిసి నివాస స్థలమును ఏర్పరచుట కొరకు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినట్లుగా తెలుస్తున్నది. ఆయన ఎంతో మనకి దూరంగా ఉండేటువంటి దేవుడు కాదండి. ఆయన నీకు నాకు అతి దగ్గరగా అతి సమీపంగా ఉన్నటువంటి దేవుడు. మూడోదిగా చూసినట్లయితే, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. నిజమే కదండి. ఆయన పిలిస్తే మనం అప్పుడు వరకు పేరు పెట్టి పిలిచినటువంటి మనుషులు ఒక్కసారిగా శవము. మానవుడికి ప్రతి ఒక్కరికి మరణం అనేది అది సంప్రాప్తము, అది ఇట్స్ ఎ ట్రూ ఫ్యాక్ట్. కానీ మనము బ్రతికి ఉన్నామంటే ఆయన యొక్క కృప కదా. ఆయన కృప యందు నిల్చుండేవారుగా ఉంటున్నామా? మనల్ని బ్రతికిస్తున్నాడు కదా. బ్రతికిస్తున్నటువంటి దేవునితో నువ్వు ఎవరితో బంధాన్ని ఏర్పరచుకుంటున్నావో అది ఒక్కసారి గమనించుకోవాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. నీతో ఆయన బంధం ఉండాలని, నిన్ను ఆయన సృష్టించిన
తగ్గించుకున్నాడు కదా, ఆయన కుమారుని నీ కొరకు పంపించి ఆయన చివరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు ప్రాణాన్ని ఆయన యొక్క రక్తాన్ని చిందించి ఉన్నాడు కదా, నీకు ఉన్నటువంటి పాపాలంతటినీ కూడా ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నాడు కదా, ఆయన నువ్వు అంతగా ఆయన హింస పెడుతున్నప్పటికీ కూడా నీ మాటల చేత, నీ క్రియల చేత, నీ చూపుల చేత, నీ యొక్క నడవడిక చేత ఆయన బాధిస్తున్నప్పటికీ కూడా ఆయన పలికినటువంటి మాట ఏమిటి తెలుసా? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు కనుక వీరిని క్షమించమన్నాడు. అనగా ఎంత క్షమాపణ కలిగినటువంటి గొప్ప దయాద్ర హృదయం కలిగినటువంటి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించినాడు. అయితే నీవు అటువంటి పంపించినటువంటి కుమార్తో బంధము ఏర్పరచుకునే విధంగా ఉన్నావా, లేకపోతే దూరస్తులుగా జీవిస్తున్నావా? ఆయన దూరం ఉండుట కాదు కదా. ఈ అపొస్తలుల కార్యము 17:26 నుండి 28 వరకు ఉన్నారు. ఆయన నీతో కలిసి ఉండటానికి అనేది మొదటిగా నువ్వు గమనించాలని కోరుకుంటున్నాడు. అదేవిధంగా మనం గమనించినట్లయితే కీర్తనకారుడు 8వ కీర్తనలో కూడా ఆయన ఒక మాట వ్రాస్తున్నాడు. 8వ కీర్తన మనం గమనించినట్లయితే 2-3 వచనాల్లో కూడా ఈ మాటలను, శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలంన నీవు ఒక దుర్గమును స్థాపించున్నావు. అనగా శత్రువు మీద మనం కోపార్తలను తీసుకోవటానికి కాదండి. నిజంగా ఒక మాట చెప్పాలని నేను ఇష్టపడతాను. క్రైస్తవులు ఈ జీవ గ్రంథము వారిని రక్షించింది కాబట్టి ఈ విధంగా క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నప్పటికీ క్రైస్తవుడు ఓర్చుకుంటున్నాడు. ఒక్కసారి జీవ గ్రంథాన్ని విడిచిపెట్టినట్లయితే, క్రైస్తవులు తిరగబడితే భారతదేశం అకలతుకలం అయిపోతుంది. కానీ నేను అటువంటిది కాదు కదా దేవుడు కోరుకుంటున్నది. ఆయన శాంతికి ప్రదాతగా ఉన్నాడు. నా శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను అని యోహాను సువార్త 14:1 అంటున్నాడు. అటువంటి శాంతి ప్రదాత కాబట్టి హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ కాబట్టి నేను ఈ భూమి మీద జీవిస్తాం. అయితే శత్రువుల మీద మనం పగ తీర్చుకోవటానికి కాదు. ఇక్కడ దావీదు గారి గురించి గమనించినట్లయితే అబీమెలెకు అనగా ఫిలిస్తీన్ల రాజులకు ఉన్నటువంటి బిరుదు అబీమెలెకు. అయితే వారు అతని మీద అంతగా భయంకరమైన ఆ యొక్క క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు దావీదు గారు అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా? నా దేవుణ్ణి నేను స్తుతించడం అనేది ఎంతో ప్రాముఖ్యతమై ఉన్నది. ఆ స్తుతులతో నా దేవునితో నా బంధాన్ని నేను ఏర్పరచుకోవాలి. ఆ స్తుతులతో నా దేవుణ్ణి నేను కీర్తించాలి. ఆ స్తుతులతో నా దేవుణ్ణి నేను ఆరాధించాలి. ఆ స్తుతుల మీద ఆశ్రయినటువంటి దేవుని యొక్క మార్గంలో నేను జీవించాలని భక్తుడు కోరుకుంటున్నాడు. ఇదన్నా ఆయన బిడ్డలమైన మనము కూడా అటువంటి మార్గంలో నడవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి మార్గంలో నేను జీవించినప్పుడు దేవుడు ఇచ్చేటువంటిది గొప్ప ఆదరణకరమైనటువంటి మాట ఏమిటో తెలుసా? ఈ 34వ సంకీర్తన 1 నుండి 3 వరకు ఉన్నటువంటి మాటలు ఏమిటంటే, మనం ఎల్లప్పుడూ కూడా ఆయనను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి మన నోట ఉంటుంది. ఆయననే కీర్తిస్తుంటాం, ఆయన్నే గణపరుస్తుంటాం, ఆయన నామాన్నే మహింపరుస్తుంటాం. అటువంటి బంధము మన దేవునితో కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. రెండోదిగా చూసినట్లయితే ఈ రెండో అనుభవము దావీదు గారి జీవితంలో ఈ 34వ సంకీర్తన 4వ వచనం ఉంది చూడండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును. ఆయన మన దేవుడు ఎలాంటి వాడో తెలుసండి? తప్పించుటకు సామర్థ్యత కలిగినటువంటి దేవుడు. ఎన్ని బాధలు వచ్చినా మనల్ని తప్పించగలిగేటువంటి దేవుడు. నువ్వు అంటూ ఉండవచ్చు, నా జీవితంలో ఇన్ని బాధలు కలుగుతున్నాయి, నా జీవితంలో ఇన్ని శ్రమలు వచ్చి ఉన్నాయి, నన్ను విడిపించేవాడు కాదా? నేను నమ్ముకున్నటువంటి దేవుడు సజీవుడైనటువంటి దేవుడు కాదా? నన్ను విడిపించడానికి సామర్థ్యుడు అని నేను చదివి ఉన్నాను. ఎందుకు విడిపించట్లేదని అంటే, ఎంత పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళాలని దేవుడు అనుమతిస్తాడో అంత పరిస్థితుల్లోకి దేవుడు తీసుకుని వెళ్ళి అక్కడ నుండి ఆయన మహిమ కొరకు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకెళ్ళగలడు. ఈ మాటల ద్వారా దేవుడు నీతో నాతో సెలవిస్తున్నారు. ఏమిటి తెలుసా? ఆయనతో ఏర్పరచుకునే బంధము ఎలా ఉండాలో తెలుసా? నీకు ఆయనకు వ్యక్తిగతంగా అది బంధం ఏర్పరచే అనుభవంలోకి మనం రావాలి. వ్యక్తిగతమైన అనుబంధము బంధము ఏమి చేయబడుతుందో తెలుసా? నీ పట్ల ఆయన 4వ మాటలో నీ పట్ల ఏమి జరుగుతుందని అంటే, ఆయన విచారణ చేస్తాడు. నా కుమారుడు నా పరిస్థితులు నిలబడగలడా? నేను ఇచ్చిన చిన్న పరీక్షలు నిలబడగలడా? ఉదాహరణగా చూచినట్లయితే యోబు గారి జీవితంలో ఆయన ఏ తప్పిదం చేయలేదండి. తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు అంటున్నాడు కదా, ఇటువంటి న్యాయవర్తుడు, ఇటువంటి సత్యవర్తనుడు, ఇటువంటి నీతి కలిగిన వాడు, ఇటువంటి చెడును విసర్జించిన వాడు ఈ ఊజు దేశమందు ఎవ్వడునూ లేడు అని అన్నారు. అంటే అంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి యోబు గారి జీవితంలో దేవుడు ఎందుకు అనుమతించాడు అని అంటే, తన కుమారుడు తను ఎంతగా తన యొక్క చిత్తాన్ని నెరవేర్చగలడో పరీక్షించుట కొరకు
దేవుడు ఇచ్చున్నాడు. అయితే మన జీవితంలో ఆయన వ్యక్తిగత బంధం ఏర్పరచుకునే సమయంలో కొంత శ్రమ రావచ్చు, కొంత కష్టాలు రావచ్చు, కొంత భయంకరమైన పరిస్థితులు మన జీవితంలో రావచ్చు. ఆ క్లిష్టమైన పరిస్థితుల నుండి విడిపించగలిగేటువంటి దేవుడు, నీవు నమ్ముకున్నటువంటి దేవుడు, నీకు ఆదరణ ఇవ్వగలిగేటువంటి దేవుడు, నీకు రక్షకుడు ఉండేటువంటి దేవుడు ఈ మాటలు నీతో చెప్తున్నాడు. ఆయన నిన్ను విచారణ చేసి ఒక సజీవమైన మార్గంలోకి నిన్ను నడిపించగలడు. ఈ రెండో అనుభవము దావీదు గారి జీవితంలో ఆయన పొందుకున్నాడు. తర్వాత 5-6 వచనాలు చూచినట్లయితే వాటన్నిటి నుండి తప్పించి ఏమి చేయగలడో చూచినట్లయితే ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ఎప్పుడైతే ఆ పరిస్థితులను, ఆ క్లిష్టమైన పరిస్థితులను నువ్వు ఎదుర్కొంటావో, ఆ పరిస్థితుల్లో, ఆ చీకటి బంధకంల నుండి, ఆ అపాయకరమైన పరిస్థితుల నుండి నిన్ను వెలుగుమయమైన జీవితంలోకి నడిపించగలడు. ఈ జీవితం నీ జీవితంలో ఉండాలని నేను కోరుకున్నా. వ్యక్తిగతంగా అటువంటి అనుభవంలోకి నువ్వు నేను నడవాలని నేను కోరుకుంటున్నాడు. ఎంత మాత్రమే కాదండి, ఆయన వారి దుఃఖం ఎన్నడూ లజ్జింపకపోవును అని అంటున్నాడు. అంటే నిన్ను సిగ్గుపరచువాడు కాడు ఆయన. నువ్వు అవమానపరిచే పరిస్థితులు వచ్చి ఉన్నాయి, నడుస్తున్నానని నువ్వు అనుకుంటావు, కానీ ఆ సిగ్గుపరిచేటువంటి పరిస్థితుల్లో నుండి ఒక ఉన్నతమైన స్థానంలోకి వ్యక్తిగతంగా నిన్ను దేవుడు నడిపించగలడు. అందుకని ఆ టెంపరరీ వాటి కొరకు మనం చూడుకోకుండా, దేవా ఈ శ్రమ నాకు కలిగి ఉన్నట అది మేలాయనే. అందుకనే యోబు గారు అంటాడు కదా, ఆయన ఇచ్చి ఉన్నాడు, ఆయనే తీసుకున్నాడు, సమస్త మహిమ ఘనతలు ఆయనకు మాత్రమే చెల్లునని అన్నాడు. రెండోదిగా షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు గారి జీవితంలో కూడా ఎంతో శ్రమకరమైన పరిస్థితులు వచ్చి ఉన్నాయి, కానీ వారు విసిగిపోలేదు. ఆ పరీక్షలో వారు తప్పిపోలేదండి. నా దేవుడు నిజమైన దేవుడు, ఆయన రక్షించడానికి సామర్థ్యత కలిగినటువంటి దేవుడు. ఒకవేళ రక్షించకపోయినప్పటికీ మా దేవుని వైపే మేము ఉంటామని వారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, అక్కడ చూచినట్లయితే మరొక ఉదాహరణ, బయలు ప్రవక్త 400 మంది ఉన్నాడు, ఆయన భక్తులు ఒక్కరే ఉన్నారు. 400 బయలు ప్రవక్తలు ఒక్కసారిగా ఎక్కడ హతమ చేయాలని చూస్తున్నారు. కానీ నా దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసండి. వారి శరీరాలన్నిటిని కూడా నలకొట్టుకొని బయలు దేవత, బయలని పిలుస్తున్నారు, కానీ వారి జీవితం ఏమీ జరగలేదు. ఎప్పుడే సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి ఆ యొక్క భక్తుడు పిలిచి ఉన్నాడో, వెంటనే ఆకాశం నుండి నీళ్లతో కందకములన్నీ నిండిపోయినటువంటి వాటన్నిటిని ఒక్కసారిగా బూడిద చేశాడు. అనగా నా దేవుడు ఆ పరీక్ష సమయంలో ఆ భక్తుడు నిలబడి ఉన్నాడు. అందుకనే మహిమ కలిగిన కార్యాన్ని దేవుడు చేస్తున్నాడు. ఈ దిన నీ జీవితంలో కూడా దేవుడు అలాంటి కార్యం చేయాలని చూస్తున్నాడు. అయితే నువ్వు ఆయన కొరకు నిలబడే అనుభవంగా ఉన్నదా, లేకపోతే నువ్వు తప్పిపోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. మూడోది అనుభవంలో ఏమిటంటే, ఇక్కడ గమనించినట్లయితే 7వ వచనంలో మనం చూడగలుగుతాం. 34వ సంకీర్తన 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. మన దేవుని యందు మనం భయభక్తులు కలిగిన వారిగా ఉన్నప్పుడు ఆయన దూతలు మనకి కావలిగా ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటాయి. నువ్వు రక్షించబడే అనుభవంలోకి నువ్వు ఉన్నావా, లేకపోతే తప్పిపోయేటువంటి అనుభవంలో నువ్వు నడుస్తున్నావా? నీ జీవితం ఇంకా నువ్వు దేవునికి దూరంగా ఉన్నదా, లేకపోతే దేవునికి దగ్గరగా నడిచే అనుభవంగా ఉందా? అందుకనే 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో ఈ విధంగా మాటలు రాయబడి ఉన్నాయి. ఏమిటంటే, అపవిత్రమైన ముస్లమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. నీకు నీవే అనగా మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం ఏమి చేయాలంటే, దేవుని యొక్క చిత్తంలో మనల్ని ఎక్సర్సైజ్ చేసుకుంటుండాలి. ప్రతి దినము కూడా పరీక్ష చేసుకుంటుండాలి. ప్రతి దినము కూడా ఆయనకి ఇష్టమైన రీతిలో మనం జీవిస్తున్నామా, ఆయన ఇష్టమైన మార్గంలో మనం జీవిస్తున్నామా, మన ఆత్మీయ జీవితం ఆయన ఇష్టపడే రీతిగా ఉన్నదా, లేకపోతే మన జీవితము సాధకంలో నుండి తప్పిపోయి మనము ఒక సోమరుల వలె తయారైపోతున్నామా? ఈ దిన మన వ్యక్తిగత జీవితం ఎప్పుడు కూడా ఆయన యందు సాధకం చేసుకోవాలి. అనేక విషయాల్లో మానవులుగా మనం తప్పిపోతుంటాం, మాటల్లో తప్పిపోతుంటాం, చూపుల్లో తప్పిపోతుంటాం, ఆలోచనలో తప్పిపోతుంటాం, క్రియల్లో తప్పిపోతుంటాం, నడవడికల్లో తప్పిపోతుంటాం. కొన్నిసార్లు వ్యక్తిగత పూజ చేయించుకోవాలని మనం ఇష్టపడతాం ఇతరుల నుండి. కొన్నిసార్లు మనల్ని కనపరుచుకోవాలని మనం ఇష్టపడతాం. అది కాదండి, మన భక్తి ఆయన కందృష్టిలో యోగ్యంగా కనిపించాలి. అటువంటి అనుభవపూర్వకమైన ఆ యొక్క సాధకం మనం చేసే అనుభవంలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదండి, ఆయన అక్కడ అంటున్నటువంటి ఇంకొక మాట కూడా మనకు కనిపిస్తుంది. చూడండి, 4-7-8 నీవు సాధకం చేసుకొనుము, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకమే ప్రయోజనమగును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడుకున్నదైనందున అదన్ని విషయములలో, అనగా
ఈ యొక్క భౌతికకరమైన జీవితం మాత్రమే కాదండి, ఈ యొక్క ఇంటర్నల్ లైఫ్ అండ్ ది ఎక్స్టర్నల్ లైఫ్ అంటే రాబోతున్నటువంటి ఆ జీవంలో కూడా మనం సాధకం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడో తెలుసండి, మనం దేవుని యందు సాధకము, మన వ్యక్తిగత జీవితాన్ని మనం ఎప్పటికప్పుడు ఎక్సర్సైజ్ చేసుకున్నప్పుడు, సాధకం చేసుకున్నప్పుడు, సరి చేసుకున్నప్పుడు, విడిపించుకోవటానికి ఇష్టపడినప్పుడు ఆయనతో కలిసి మనం జీవించగలిగే అనుభవంలోకి మనం వెళ్తుంటాం. అందుకని 1 తిమోతి రాసిన పత్రిక ఇదే 3:16 రాయబడిన తర్వాత చూడండి, ఏ భక్తిని, ఈ దైవ భక్తిని గూర్చిన మర్మము అది గొప్పదైనట్లుగా కనిపిస్తున్నది, అనగా అది గొప్ప ఈవునితో కూడుకున్నట్లుగా ఉన్నది. నీ యొక్క దైవనందిన జీవితంలో నీ యొక్క సాధకము దేనితో ఉన్నది? నీవు యొక్క మనుగడ జీవించడం కొరకే దాని కొరకు సాధన చేస్తున్నావు. అది చేయవద్దని నేను అన్ను కాదు, కానీ దాని కొరకే నీ జీవితం అంతా కూడా ప్రయాసపడుతున్నావా? లేకపోతే దేవుని కొరకు సాధకం చేసే వ్యక్తిగా నువ్వు ఉంచినావా? దాని కొరకు ప్రయాసపడతావు, మంచిదే కాదన్ను. నీ బిడ్డలకు ఏదో సంపాదించి పెట్టాలని నువ్వు అనుకుంటావు, అది కాదని నేను అన్ను. కానీ నువ్వు సంపాదించింది ఎంతవరకు నీకు అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది? అది ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే నువ్వు దేవుని యందు సాధకం చేసే అనుభవంలోకి నువ్వు రావాలి కదా, లేకపోతే అది నీకే ఒక శాపంగా మార్చబడుతుంది. ఈ దినంలో ఎక్కడ చూసినప్పటికీ ఆ సంఘటనలు చూస్తున్నాం. తండ్రిని ఆస్తి కొరకు చంపేసినటువంటి కుమారులు, తల్లిని ఆస్తి కొరకు చంపేసినటువంటి కుమారులు, ఒకవేళ వివాహం అయిపోయిన తర్వాత తండ్రిని పోగొట్టుకున్నటువంటి తల్లి ఉంటే ఆ తల్లిని కొడుకు కోడలు కలిసి కొట్టి బయటకు తరిమేసి ఎక్కడో తీసుకెళ్లి అనాథశాలంలో పెట్టేసినటువంటి పరిస్థితులు. ఎందుకనంటే మేము చూసే ఆ తల్లులందరూ కూడా మా దగ్గర ఉన్నారు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సంఘటనలు మేము చూసినప్పుడు కళ్ళల్లో కన్నీరు కారుతుంటుంది. అయ్యా, నేను ఎంతో కష్టపడి నా కుమారుని ఇంజనీర్ చేశానయ్యా, నా కుమార్తెను ఒక డాక్టర్ని చేశానయ్యా, వివాహం అయిపోయిన తర్వాత మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి నీకు కావాలంటే డబ్బులు ఇస్తామని చెప్పి వెళ్ళిపోయి అనాథశాలలో మీ దగ్గర పెట్టారు అన్నప్పుడు ఎంత బాధ కలుగుతుంటుంది. నీ వృద్ధాప్యంలో ముదిమి వచ్చే వరకు నీ తల్లిదండ్రులను నువ్వు ఆదరించవలసిన బాధ్యత నీకు లేదా? నువ్వు కాపాడుకోవాలి కదా. ఒక మాట నేను చెప్పాలని ఇష్టపడుతున్నాం, మనం ఈ లోకంలో జీవించేది కొంతకాలమే, కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆ పరలోకపు రాజ్యంలో నివాసాన్ని సంపాదించుకోవాలంటే దేవుడిచ్చినటువంటి వ్యక్తిగత జీవితంలో ఆజ్ఞల్లో ప్రథమమైన ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నారు. ఈ విషయంలో క్రైస్తవ యొక్క సేవకులు ఎంతో మంది తప్పిపోతున్నారు, క్రైస్తవ విశ్వాసులు ఎంతో తప్పిపోతున్నారు. వృద్ధుల్ని మేము చూడలేము, మా వ్యక్తిగత జీవితంలో కష్టాలు అయిపోతున్నాయి అని తల్లిదండ్రులను తునీకరించేవారు ఎంతమంది లేరండి. అదే తల్లి తండ్రి అయ్యో మేము ఈ కష్టాలు పట్టం ఎందుకు, మా జీవితం మా సుఖ భోగాలు మేము అనుభవించటం కానీ ఆ దినంలో వారు ఆలోచించుంటే నువ్వు ఈ భూమి మీదకి వచ్చేవాడువా? కాదు కదా. నీ కొరకు కష్టపడినటువంటి తల్లిదండ్రుల కోసం నువ్వు తాపత్రయపడవలసిన ఆవశ్యకత లేదా? ఈ దినంలో ఎంతో సేవ చేస్తుంటావు, ఎంతో భక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటావు, కానీ వారిని ముదిమి వచ్చి వారికి ఎత్తుకున్నట్లుగా, దేవుడు ఎత్తుకున్నట్లుగా ఆ యొక్క వృద్ధాప్యంలో చూడవలసిన బాధ్యత లేదా? ఈ అనుభవం మన వ్యక్తిగత జీవితంలో ఇది దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదిగా కనిపిస్తున్నది. ఈ అనుభవంలో ప్రతి క్రైస్తవుడు నడవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దైవభక్తి అనగా యేసు క్రీస్తు వారిని హృదయంలో చేర్చుకొని పాపాన్ని విసర్జించి ఆయన కొరకు నీతిగా బ్రతకటమే ఇది నిజమైన దైవభక్తి. నువ్వు యేసు క్రీస్తు ప్రభుల వారిని నీ హృదయంలో చేర్చుకున్నాను అని అంటున్నావు, కానీ నీ హృదయము ఆయన నీ హృదయంలో ఉండి ఆయన నివాసం చేసే విధంగా నీ హృదయం ఉన్నదా? లేకపోతే ఏదో పేరుకి చెప్తున్నావు కానీ ఆయన సున్నం వేసినటువంటి సమాధుల వలె నీ యొక్క హృదయం ఉన్నదా? ఈ దిన అటువంటి హృదయం ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. నీ యొక్క హృదయం ఎప్పుడు కూడా దేవుని గూర్చినటువంటి దైవ భక్తిని పోలినట్లుగానే నీ జీవితం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇంకో మూడో విషయం చూసినట్లయితే 1 తిమోతిలో రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 6వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉన్నది. 6:6లో చూసినట్లయితే ఆ మాటలో చాలా గొప్ప అర్థం దాగి ఉన్నది. చూద్దాం రండి, ఏమని రాయబడి ఉన్నదంటే, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. నీ యొక్క సంతుష్టి అనగా నువ్వు సంతృప్తి కలిగినటువంటి ఆత్మీయ జీవితం నీలో ఉన్నప్పుడు అది గొప్ప సాధనమై ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఏదో నువ్వు సాధనాలు చేస్తుంటావు, ఆ సాధనాలు నీకు కొంత నీ యొక్క శరీర దారుఢ్యాన్ని పెంచుకోవటానికో నీ శరీరాన్ని కొంత కంట్రోల్ చేసుకోవడం ఉపయోగపడుతుంది. కానీ నీ ఆత్మీయ జీవితము సాధకం చేయబడాలంటే అది కేవలము దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, దేవుని యందు ప్రార్థన చేసినప్పుడు, ఆయన ఎరిగిన వాడిగా ఉన్నప్పుడు, ఆయన జీవ మార్గంలో నడిచినప్పుడు, ఆయన ఉపదేశాలను ఆలకించినప్పుడు, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను నువ్వు పాటించినప్పుడు నీవు నిజమైన గొప్ప సాధనంగా దేవుని యొక్క కనుదృష్టిలో ఉంటావు. అటువంటి సాధకులుగా దేవుడు మార్చాలని ఇష్టపడుతున్నాడు. కానీ ఏదో ఆధ్యాత్మిక జీవితం వెళ్ళిపోతుంది అని ఏదో సాధారణమైన అన్య సహోదరుడు అన్య సహోదరి వలె
నీ జీవితం నా జీవితం ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని సంతుష్టి సహితమైన గొప్ప సాధనము చేసే వారిగా అనుభవంలోకి ఈ దినం మనం రావాలని ఇష్టపడుతున్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే ఇదే 34 సంకీర్తనలు మనం గమనించినట్లయితే 9 నుండి 12 వరకు గమనించినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. యెహోవా భక్తులారా ఆయన యందు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచి వానికి ఏ కొదువ, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఏ కొదువ కూడా మన జీవితంలో ఉండదు. ఎందుకు మన జీవితంలో కొదువ ఉంటుందంటే నీవు ఆయన యందు భయం లేదు, భక్తి లేదు. భయము ఉంటే భక్తి ఉంటుంది, భక్తి ఉంటే భయం అనేది కలిగిన వారిగా ఉంటాం. మనం పాపము చేసేవారు భయభక్తులు కలిగిన వారిగా ఉండలేరు. పాపం చేసే భయభక్తులు కలిగిన వారు పాపం చేయటానికి వణికిపోతుంటారు. ఈ దినం నువ్వు ఏ మడిలో ఉన్నావో, ఏ ఒక్క పదంలో నువ్వు జీవిస్తున్నావో, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో ఏ కొదువ కూడా ఉండదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతేగాని ఇంకా తర్వాత 10వ వచనం, సింహపు పిల్లలు లేవి గలవై ఆకలిగొన్ను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలును కొదువై ఉండదు అని అంటున్నాడు. సింహ పిల్లలు ఆకలిగొంటున్నాయా? ఎప్పటికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఆహారాన్ని ఎట్లయినా సాధించి తన పిల్లలకు పెట్టాలని సింహం ఏ విధంగా తాపత్రయపడుతుందో కొన్నిసార్లు ఆహారం దొరకటం కష్టమవుతుందేమో సింహానికి. కానీ దేవుడిని నమ్ముకున్న వారికి ఏమిటో తెలుసా, ఆయన పిల్లలకంట ఏ లేమి కూడా ఉండదంటండి. సంతుష్టి కలిగిన వారిగా గొప్పవారిగా ఆయన బిడ్డలు జీవిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఇంకో విషయాన్ని చూసినట్ల 3వ విషయము, పిల్లలను మీరు వచ్చి నా మాట ఆలకించి యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదరు. మనం ఈ దినం చేయవలసింది 3వ అనుభవం ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా భయభక్తులు కలిగిన వారిగా జీవించాలో, ఎట్లా ఏ విధంగా భక్తి కలిగిన వారిగా ఉండాలో ఆయన నేర్పిస్తాను అని అంటున్నాడు. ఇంకో 4వ విషయం చూసిన, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఈ దినం 4వ విషయం ఏంటంటే మన నోటి నుండి చెడ్డ మాటలు రాకోకుండా మనం బాగా జాగ్రత్తగా ఉండాలి. రెండోదిగా మనం గమనించినట్లయితే కపటమైన మాటలు అనగా మనుషుడు ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడి మనుషుడు లేనప్పుడు వారి మీద వేరే విధంగా మాట్లాడటము, అటువంటి కపటముతో కూడుకున్నటువంటి ఆ యొక్క వేషధారితనంలో నుండి మనం బయటకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు చెడ్డ మాటలు పలకటం కంటే కూడా వేషధారితనము నీలో ఉండటం అది గొప్ప ప్రమాదము. ఎందుకో తెలుసా, దేవుడు వేషనైనా ఆయన ప్రేమించి ఆదరిస్తాడు కానీ వేషధారులను మాత్రం ఆయన ఏమాత్రం కూడా క్షమించడు. అందుకనే నూతన నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తనతో నడిచినటువంటి శాస్త్రాలను పరిశీలన చూచి మీరు వేషధారులు అని అన్నాడు. ఎంత భయంకరమైన మాట అక్కడ ఉచ్చరించబడింది. నేను అటువంటి మాటలు ఉచ్చరింపబడుకోకుండా అంటే మన జీవితంలో మనం ఎలా ఉండాలి తెలుసా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. కపటమైన మాటలు పలుకోకుండా ఆయన యందు భక్తి కలిగిన వారిగా ఉన్నప్పుడు మన పెదవులను మనం కాచుకునే అనుభవంలోకి మనం రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇంకో 5వ అనుభవము, కీడు చేయటం మాని మేలు చేయము అని అంటున్నాడు. కీడు చేయటం ఈ దినంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. సంఘాన్ని ఎలా పగలగొట్టాలో, సంఘాన్ని ఎలా కూల్చివేయాలో, ఆ విశ్వాసం ఎలా నా సంఘంలోకి తెచ్చుకోవాలనే ఆ తాపత్రం ఈ దిన సంఘ సేవకులకు ఎక్కువైపోయింది. కానీ ఆ ఉన్నటువంటి సంఘ సేవకుల బిడ్డల్ని మనం కదపకూడదు కదా. ఆ సేవకుడు ఆ సంఘాన్ని రక్షించట కొరకు ఎన్ని దినములు తన ఆకలిని పెట్టుకొని ఉన్నాడో ఈ దినం ఇది జ్ఞాపకం చేసుకోవాలని కోరుకున్నాను. ఎందుకంటే ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైన క్లిష్టమైన సమయంలో విడుదల పొందాలంటే ఈ మాటలు మనకి కావాలి. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించిన గాక. ఆమేన్. రండి కొద్ది ముందుకు వెళ్దాం. ఈ యొక్క మాటలు మనం చూసినప్పుడు మీ కీడు చేయటం మాని మనం మేలు చేసేవారిగా మనం ఉండాలి. కీడు మానవుడికి ఎంతో అప్రదిష్టలు పాలు చేస్తుంటది. కాబట్టి మనము కీడు చేయటం మానివేసి మనం మేలు చేయ అనుభవంలోకి మనం రావాలి. సమాధానం కొరకు మనం వెంటాడే వారిగా ఉండాలని ఈ భక్తుడు సెలవిస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు ఆఖరిగా మాటలు రాయబడినది ఏమిటో తెలుసా, కిందకు వచ్చేటప్పటికి యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవ్వరును అపరాధులుగా ఎంచబడరు. మన అపరాధులుగా ఎంచబడుకోకుండా ఉండాలంటే ఈ విషయాలన్నిట్లో ఈ 7 విషయాల్లో మనం బహు జాగ్రత్త కలిగిన వారిగా ఉన్నప్పుడు దేవుడి యొక్క దృష్టిలో మనము గొప్ప నిరపరాధులుగా ఎంచబడతాం. మనం అపరాధులుగా ఉండట కొరకు కాదు కదా, మనం అపరాధులుగా ఎంచబడట కొరకు కాదు కదా,
దేవుడు మనం సృష్టించింది ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన మహిమ కొరకు మనం జీవించాలంటే, ఆయన నామ మహిమార్థమై మనం బ్రతకాలి అని అంటే, అవి మనం చేయవలసిన ఈ కార్యములన్నీ మనం చేసినప్పుడు ఆ క్లిష్ట పరిస్థితుల నుండి దేవుడు విమోచించి మనకు ఆయన రక్షణకర్తగా ఉండబోతున్నాడు. ఆయన దూతలను మనకు కావలిగా ఉంచబోతున్నాడు. ఆ దూతలను కావలిగా ఉంచడం మాత్రమే కాదు, మన జీవితంలో ఆయన గొప్ప కార్యములు చేయువాడుగా ఉంటున్నాడు. అటువంటి మహా గొప్ప కృపా భాగ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. రండి, మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు కొనసాగిపోతాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినంన కొద్దిసేపునైనా మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చి ఉన్నారు. క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు చేసే దైవ కార్యములు ఎలా ఉంటాయో మేము తెలుసుకొని ఉన్నాం. ఆ దైవ కార్యంలో మన జీవితంలో అనుభవించాలి అని అంటే వేటి నుండి మేము విడుదల పొందాలో మాకు తెలియచేస్తున్నారు. వాటన్నిటిలో నుండి విడుదల పొందటానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా స్తుతించేవారుగా తండ్రి, మిమ్మల్ని గణపరిచేవారుగా, మిమ్మల్ని కీర్తించేవారుగా, మేము కొనియాడేవారుగా మా జీవితాలు ఉన్నప్పుడు, మీకు ఇష్టమైన మార్గంలో మేము జీవించినప్పుడు అయ్యా మీరే మాకు కావలిగా ఉండి మీ రక్షణ దూతలను మాతో ఉంచుతారు ప్రభా. అటువంటి అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి. మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని 30 60 100 నీరు పోసి ఫలింపచేయమని, మీరు రాకడ ఆలస్యమైతే మరొక పరిశుద్ధ దినం మేము కలుసుకున్నంత వరకు మమ్మల్ని అందరినీ కూడా మీ దివ్యమైన హస్తాల్లోకి అప్పగించుకుంటూ నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడైండి ఆయన రాకడ పర్యంతము ఆయన కార్యముల కొరకు ఎదురు చూస్తూ మనల్ని మనం సరిచేసుకుని ఆయన దృష్టిలో యోగ్యులుగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి ఈ యొక్క పరిశుద్ధ దినం నా దేవుని వాక్యాన్ని పంచుకోవడం దేవుడు సహాయం చేసి ఉన్నాడు. మీ కొరకు మానదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా గురించి, మా కుటుంబం గురించి, మా యొక్క ఆర్గనైజేషన్ గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రోత్సాహపరిస్తే, దేవుని యొక్క కార్యముల కొరకు మీరు తలపెట్టాలని దేవుడు మిమ్మల్ని ప్రోత్సాహపరిస్తే మమ్మల్ని సంప్రదించండి. ఎందుకంటే ఆర్ఫనేజ్, ఓల్డేజ్ హోమ్స్ మాకు నడుస్తున్నాయి. అనేకమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మెడికల్ క్యాంప్స్ పెడుతూ ఉంటాము. తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము పెడుతూ ఉంటాము. అంత మాత్రమే కాదు, మేము చేసేది ఏమిటో తెలుసా, అనేక మంది బీదలకు మేము ఆహారాన్ని అందించడం, వారికి కావాల్సిన అవసరం తీర్చడానికి మేము సహాయపడుతున్నాం. మాతో కలిసి చేయూత ఇవ్వాలని అంటే దయచేసి మమ్మల్ని సంప్రదించాలని కోరుకుంటున్నాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. మీ దగ్గర నుండి సెలవు తీసుకుంటున్నా మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.